సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండుట నటుల అనుగ్రహింపుము, మరి ఏదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనెను. నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమటులని వరమిచ్చితిని. అదియునుగాక మరియొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టివారి పాపములు పోవుటకై వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. ఈ కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారలకు సకల పాపము నశించి నా సన్నిధికి వత్తురు.